కాశీ మజిలీ కథలలోని నిన్నటి భాగంలో వీణావతి గాన మాధుర్యానికి విశాలాక్షి పరవశించిపోయి మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది కదండి. తర్వాత కథ ఏమైందో ఇవాళ వినేద్దాం. అంతే, మెలకువ వచ్చి చూసేసరికి ఆమె మరలా యథాస్థానంలో తన గుర్రంతో సహా చెట్టు కింద ఉంది. ఆశ్చర్యపోయింది విశాలాక్షి. అరే, ఇదంతా కళ. ఈ కళ నిజమైతే ఎంత బాగుండును. స్వప్నంలో వచ్చినవి నిజమవుతాయంటారు పెద్దలు. ఈ కళ ఎంత ఆహ్లాదభరితంగా ఉంది. తన మనసును ఉల్లాసపరుస్తోంది. హాయిగా ఉంది కదా అనుకుని తన చీర కొంగుతో ముఖంపై పట్టిన చెమటను తుడుచుకోబోయిన ఆమెకు చీర కొంగుకు ముడి ఉండటం చూసి విప్పింది. ఆశ్చర్యం! ఆ ముడిలో ఇంతకు ముందు కలలో చూసిన ఫలం, పుష్పం ఉన్నాయి. ఆ పుష్పం మొక్క మహిమ ఏమిటో గాని అదెన్నాళ్లకు వాడిపోకుండా ఉంటోంది. ఏమిటి వింత అనుకుంటూ ఆశ్చర్యపోయింది విశాలాక్షి. విశాలాక్షి పండును, పువ్వును చూస్తూ అలాగే ఉండిపోయింది. ఏమిటిదంతా? కళ, నిజమా? లేక కాశీ విశాలాక్షి మహిమ? అవును, ఇది తప్పకుండా అమ్మవారి మహిమే. ఇందులో సందేహం లేదు. లేనిచో కలలో కనిపించిన ఫలపుష్పాలు చీర కొంగుకు ఉండటమేమిటి అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయింది. ఇదంతా కాశీ విశాలాక్షి మహిమ అనుకున్న వెంటనే ఆమెకు ఏదో తెలియని ఆశ. తను ఒంటరిదానిని కాదని, తన భర్త మరలా తిరిగి వస్తాడని, చావలేదని నిశ్చయించుకుంది. బ్రతుకుపై ఆశలు పెంచుకుంది. ఫలపుష్పాలతో ప్రయాణం కొనసాగించింది. చీకటి పడే వేళకు ఏదైనా పట్టణం చేరుకొని విశ్రాంతి తీసుకోవాలనుకుంది. గుర్రాన్ని వేగంగా పరిగెత్తించింది. ఆ దారి క్రమేపీ దక్షిణం వైపు మళ్ళింది. సాయంకాలం అవసాగింది. విశాలాక్షి కొంతసేపటికి ఒక అగ్రహారం పొలిమేరకు చేరుకుంది. కొంత దూరం వెళ్లేసరికి ఆమెకి ఒక విషాద దృశ్యం కనిపించింది. అక్కడొక వయసు మీరిన బ్రహ్మచారుడొకడు చెట్టు కొమ్మకు ఉరివేసుకోబోతూ కనిపించాడు. తక్షణమే గుర్రం దిగి అతని చెయ్యి పట్టుకొని వారించి, అయ్యా, తమరెవరు? ఎందుకీ అఘాయిత్యం చేస్తున్నారు? మీకొచ్చిన కష్టం ఏమిటి అంటూ ప్రశ్నించింది విశాలాక్షి. అప్పటికే చీకటి కమ్ముకొనగా అతడు, నన్ను వదలండి, నేనెవరికీ ఏమీ కానివాడని, ఇంకా నేను ఏ కష్టాలు పడలేను. విద్యాహీనుడు, దరిద్రుడు బ్రతకటం కంటే చావడమే మేలు. నన్ను చావనీయండి అంటూ దుఃఖంతో విలపించసాగాడు. విశాలాక్షి ఆ విప్రుణ్ణి వారించి, ఓ ఈ వెర్రిపాపడా, బలవన్మరణం పాపహేతు కాదా? చావు పుట్టుకలు విధించేది విధాత కాని మనం కాదు. గత జన్మలో ఏ పుణ్యం చేశావో గాని బ్రాహ్మణుడివై జన్మించావు. అది చాలు. ఇంక దరిద్రమంటావా? దాన్ని రూపుమాపటం మన చేతుల్లోనే ఉంది. అన్నీ తెలిసిన వాడివి. ఒకటి మాత్రం గుర్తుంచుకో, పుట్టించిన వాడు బ్రతికించక మానడు, గిట్టించక మానడు గదా. ఈ మధ్యలో వచ్చే కష్టసుఖాలు మధ్యలోనే సమసిపోతాయి. దానికి ఇంతగా బాధపడి ఆత్మహత్య చేసుకోవాలా? తప్పు. నీ వృత్తాంతం చెప్పు, తగిన సాయం చేసి నీ బాధ నివృత్తికి తోడ్పడతాను అంది విశాలాక్షి. ఆ విప్రుడు తన దీనస్థితిని వివరించాడు. విశాలాక్షి మనసు ద్రవించి, ఓ బ్రాహ్మణుడా, నా వద్ద ఒక వింత ఫలము ఉన్నది. అది తిన్నవారికి ఆకలి, దాహము కలగదు. నీవి ఫలము మీ రాజుగారికిస్తే ఆయన నీకు కావలసినంత ధనం బహుమతిగా ఇస్తాడు. ఆ ధనంతో నీవు సుఖంగా జీవించవచ్చు. ఇదిగో ఈ పండు తీసుకోమంటూ ఆ విప్రునికి ఇచ్చింది విశాలాక్షి. ఆ బ్రాహ్మణుడు ఆ ఫలాన్ని అందుకొని మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటూ దీవించి కృతజ్ఞతలు చెప్పుకొని నిష్క్రమించాడు. విశాలాక్షి ఆనాడు అచ్చటనే విశ్రాంతి తీసుకుని తెల్లవారుతూ ఉండగా మరలా తన ప్రయాణాన్ని కొనసాగించింది. విశాలాక్షి మధ్యాహ్నం వరకు అలుపెరగని ప్రయాణం సాగించి ఎండ తీవ్రతకు ఒకంత విశ్రమించాలనుకుంది. ఒక చెట్టు నీడలో గుర్రాన్ని కట్టివేసింది. చుట్టూ కళ్య చూసింది. ఆ ప్రాంతమంతా ఫలవృక్ష జాతులతో సుమనోహరంగా ఉంది. వెంట తెచ్చుకొన్న మంచినీళ్ళని త్రాగింది. కింద పచ్చిక బయలుపై ఒక దుప్పటి పరిచి విశ్రమించింది. ఇంతలో అటువైపుగా కొంతమంది పిల్లలతో ఒక ముదుసలి బ్రాహ్మణుడు వస్తూ కనిపించాడు. అతడు కడు దిగులుతో ఏదో గొనుక్కుంటూ పడుతూ లేస్తూ భారంగా బ్రతుకు నీడుస్తున్న వానివలే ఉన్నాడు. అతి దీనంగా తన 10 పిల్లలతో వెడుతున్న ఆ బ్రాహ్మణుని చూడగానే విశాలాక్షి మనసు ద్రవించి, అయ్యా బ్రాహ్మణోత్తమ, తమరెందుకు అంత దిగులుగా ఉన్నారు అని అడిగింది. ఎక్కడుండి వస్తున్నారు? ఈ పిల్లలంతా ఎవరు? ఎక్కడికి వెళుతున్నారు అంటూ ప్రశ్నించింది. ఏం చెప్పమంటావమ్మా, వీళ్ళమ్మ కాలం చేసి చాలా కాలమైంది. నాటి నుండి ఈ పిల్లలతో తెగ బాధపడిపోతున్నాను. ఇప్పటి వరకు భిక్షాటనతో పిల్లలను పోషించుకుంటూ వస్తున్నాను. మా గ్రామం బహుదొడ్డది. దయాదాక్షిణ్యాలకు కొదవలేదు.
అన్నపూర్ణ లాంటి మా గ్రామంలో ఇటీవల కరువు తాండవించటం మొదలుపెట్టింది. కరువు కాటకాలు తమ కరాల నృత్యాన్ని మాపై చూపిస్తున్నాయి. ప్రజలందరూ వర్షాలు పడక, పంటలు పండక తల్లడిల్లిపోతున్నారు. నేల బీడువారిపోయింది. తినడానికి తిండి కాని, త్రాగటానికి గుక్కెడు నీరు కాని లేదు. ఇలాంటి పరిస్థితులలో మాకు భిక్ష పెట్టే వారెవరుంటారు? ఈ పిల్లలతో కడుబాధలు పడుతూ పక్క ప్రాంతంలోనైనా భిక్ష దొరుకుతుందేమోనని పిల్లలతో సహా పోతున్నాను. ఈ కరువు కాటకాలు నా కర్మకొచ్చి పడ్డాయి అంటూ, అమ్మా, నీవు దయగల ఇల్లాలివిగా ఉన్నా మాకేదైనా సాయం చేసి పుణ్యం కట్టుకోగలవా తల్లి అంటూ వేడుకొన్నాడు. బ్రాహ్మణుడి దీనాలాపములకు విశాలాక్షి హృదయం ద్రవించింది. చాలా బాధపడింది. ఎలాగైనా ఆ వృద్ధ బ్రాహ్మణుడికి సాయం చేయాలనుకుంది. పిల్లలతోనున్న బ్రాహ్మణుడికి సాయం చేయడం కంటే మంచి కృత్యం మరొకటి ఉండదని భావించింది. తన వద్దనున్న వింత పుష్పాన్ని ఆ బ్రాహ్మణునికిస్తూ, ఓ వృద్ధ బ్రాహ్మణుడా, ఇది గొప్ప మహిమాన్వితమైన పుష్పం. దీని పరిమళం యోజనం దూరం అంటే 8 మైళ్ళ వరకు వ్యాపిస్తుంది. ఎన్ని రోజులైనా సరే పుష్పం వాడిపోదు, తీసుకోమంటూ ఇచ్చింది. అందులుగా బ్రాహ్మడు, అమ్మాయి, ఈ పుష్పం తీసుకొని నేనేం చేసుకోను? నేనేమన్నా ఆడదానినా? ప్రస్తుతం నాకు, నా పిల్లలకు కావలసింది పూటకింత తిండి గాని ఈ పుష్పం ఎందుకమ్మా అని అమాయకంగా అన్నాడు. అంతటా విశాలాక్షి, ఓ బాపడా, ఈ పువ్వు నీ సమస్యను తీర్చగలదు. యోజన పర్యంతం తన పరిమళాన్ని వెదజల్లే ఈ వాడని పువ్వును నీ శేష జీవితాన్ని ఆదుకునే వారెవరికైనా అమ్మివేయి. దాంతో నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. మహిమాన్వితమైన ఈ పుష్పం నీ జీవితాన్ని బాగు చేయగలదు, తీసుకోమని ఇచ్చింది. అంతటా బ్రాహ్మణుడు ఆ మహిమగల పువ్వును తీసుకుని విశాలాక్షిని దీవించి సెలవు తీసుకున్నాడు. విశాలాక్షి మరలా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఎంతసేపటికి ఏ గ్రామం రాకపోవడంతో ఆ అడవి గుండా ప్రయాణం చేస్తూ కొంత దూరం పోయేసరికి అల్లంత దూరంలో ఏదో గ్రామం ఉన్నట్లు కనపడింది. అటుగా వెళ్తున్న ఆమెకు డప్పులు శబ్దాలు, వింత వింత అరుపులు వినపడసాగాయి. కాగడాలతో కొందరు కోయదొరలు ఏదో జాతర జరుపుకుంటున్నారని గ్రహించింది. వాళ్ళంతా వింత వింత ఆకారాలతో, పూసల దండలతో, రకరకాల వాయిద్యాలతో భీకరమైన రాక్షసుల్లా ఉన్నారు. వారంతా ఒక దీపం చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ, కోయగీతాలు ఆలపిస్తూ, ఇనుప గజ్జెలతో నృత్యం చేస్తున్నారు. డప్పులు వాయిస్తూ, తాగుతూ, త్రుళ్ళుతూ, తూగుతూ నాట్యం చేస్తున్నారు. ఆ భయంకర కోయజాతి మనుషులను చూడగానే విశాలాక్షి భయపడిపోయింది. ఇంకా నయం, వారి కంట పడలేదనుకుని సరిపెట్టుకుని గుర్రాన్ని ఎవరికీ కనపడకుండా దూరంగా ఒక పొలంలో కట్టివేసింది. తను మరొక వైపుకు వెళ్లి చూసింది. అక్కడంతా కోయజాతి వారి గుడిసెలున్నాయి. ఏ ఒక్క గుడిసెలోనూ దీపం లేదు. అంతా చీకటే. నక్షత్రాలు మినుకు మినుకు కాంతిలో ఆ ప్రదేశాన్నంతా తీక్షణంగా చూసింది. అక్కడెవరు ఆడా మగ అనే తేడా లేకుండా అందరూ ఉత్సవంలో మునిగి తేలుతున్నారు. ప్రతి గుడిసెకు మెట్లున్నాయి. ఆ విశాలాక్షి అప్పటికే చాలా అలసిపోయిందేమో, ఎవరూ లేని ఒక గుడిసె మెట్టుపై కూర్చుంది. ఆ ఉత్సవాన్ని గమనిస్తున్న విశాలాక్షి నెమ్మదిగా నిద్రలోనికి జారుకుంది. ఒక కురుకు తీసిందో లేదో విశాలాక్షిని ఒక కోయజాతి ఆడమనిషి చూడనే చూసేసింది. విశాలాక్షిని ఆ కోయజాతి స్త్రీ తన కోయ భాషలో ఏదో అడిగింది. ఏమీ అర్థం కాని విశాలాక్షి, అమ్మా, నేనొక బాటసారిని, పరదేశం నుండి దారి తప్పి ఇటు వచ్చాను, ఉదయమే వెళ్ళిపోతాను అని చెప్పింది. విశాలాక్షి భాష వారికేం అర్థమవుతుంది? ఆ కోయజాతి స్త్రీ కంగారుగా, అయ్యయ్యో, అమ్మమ్మో, ఒరే, ఇలా రండిరా, కొండదేవత ఈడ మా గుడిసెకాడ కూకుందిరా, బేగ రండిరా, మతిలేనోళ్ళం తల్లి, నీవిక్కడుంటే మేమక్కడ మొక్కుతున్నాం, క్షమించు తల్లి అంటూ తన వారందరికీ చెప్పింది. జాతరలోనున్న కోయజాతి వారంతా ఆ అరుపులు విని పదండిరా పదండి అంటూ విశాలాక్షి ఉన్న గుడిసె వైపు రాసాగారు. ఇదంతా గమనిస్తున్న విశాలాక్షికి పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది. ఇప్పుడు ఏమిటి చేయటం? కొండదేవత కాదని తెలిసిన మరుక్షణం నన్ను వీరంతా నరికి పోగులు పెడతారు. ఏం చేయాలి అనుకుంటున్న విశాలాక్షికి చక్కటి ఆలోచన వచ్చి అమలులో పెట్టింది. వెంటనే విశాలాక్షి తన జుట్టును విప్పి విరబోసుకుంది. మెట్లపైనున్న పసుపు కుంకుమను ముఖానికి కాళ్లకు పూసుకుంది. పెద్ద కుంకుమ బొట్టును పెట్టుకుంది. కంటికి కాటుక పెట్టుకుని నాలుకను బయటకు చాచి ఊగిపోతూ ఊ అంటూ శబ్దం చేయసాగింది. ఆ దృశ్యం చూసిన కోయజాతి వారంతా ఆ శబ్దానికి అనుగుణంగా అటూ ఇటూ ఊగుతూ, త్రుళ్ళుతూ, తూగుతూ నృత్యం చేయసాగారు. దండాలమ్మ వనదేవత, నీకు దండాలమ్మ, మమ్మల్ని చల్లగా చూడు తల్లే అంటూ తెచ్చిన ఆహార పదార్థాలను ప్రసాదంగా నివేదించసాగారు.
కొందరు కోయజాతి వారు, కొండదేవత నీకు దండాలమ్మా, కోరి కోరి నిన్ను కొలిచేమమ్మా, వనదేవత నీకు వందనమమ్మా, వరాలిచ్చి మమ్ము దీవించమ్మా అంటూ పాటలు పాడుతూ లయబద్ధంగా నాట్యం చేస్తూ కొలువసాగారు. విశాలాక్షికి ఇదంతా ఏదో వింతగా తోచింది. తానేమిటి, కొండదేవతేమిటి, వీరంతా తనని వనదేవత అని మ్రొక్కటమేమిటి, అంతా దైవలీల, నన్నీ విధంగా రక్షించుకోమని ఆ దేవతే ప్రేరేపించిందేమో అనుకుంటూ ఊగిపోసాగింది. ఆ కోయజాతి వారు కూడా అలాగే అటూ ఇటూ ఊగుతూ కొమ్మలు రెమ్మలు ఆకులు అలములతో విసురుతూ, అమ్మోరు తల్లి, ఓ కొండదేవత, ఇక నుండి తప్పులు చేయం తల్లి, నీ జాతర సక్రమంగా చేస్తాం తల్లి, నీవు మమ్మల్ని కరుణించి మా గుడిలోనికి రాయే తల్లి, మమ్ము చల్లంగా చూడు మా తల్లో, గుళ్ళోకొచ్చి శాంతించు తల్లి, మొక్కులు తప్పక ఇస్తా తల్లి అంటూ డప్పులు వాయిస్తూ నాట్యం చేస్తూ మర్రి మండలతో విసురుతూ పసుపు కుంకుమలు చల్లుతూ గీతాలు పాడసాగారు. బలులు పానకాలిస్తాం తల్లి, మమ్మల్ని చల్లంగా చూడు ఓ కొండదేవత అంటూ మ్రొక్కసాగారు. గుడి ఎక్కడ ఉందో తెలియని విశాలాక్షి పరుగు పరుగున వారింతకు ముందు దీపం చుట్టూ నాట్యం చేసిన ప్రదేశానికి వచ్చి మధ్యలో దీపం వద్ద చతికిలబడింది. వారంతా డప్పులు కొడుతూ వాయిద్యాలు మోగిస్తూ గంటలు వాయిస్తూ ఆమెను అనుసరించారు. విశాలాక్షి వారందరినీ ఆపమని సంజ్ఞ చేసింది. వారంతా శబ్దాలు చేయటం మానివేశారు. కొంతమంది ఆడవాళ్లు మాత్రం మాట్లాడుకోవటం ఆ నిశ్శబ్ద వాతావరణంలో వినిపించింది. ఈ పాలి మన అమ్మోరు మంచి అందంగా తయారై వచ్చింది రోయ్, మంచి దుస్తులు ధరించి మెరిసిపోతూ ఉంది కదూ అని కొందరు, ఈ అమ్మకు పిల్లలు లేరట, మొగుడు మాత్రం పోతురాజట రోయ్ అనుకుంటున్నారు. అరే, మనందరం ఆమె పిల్లలం కాదటే, మనమంతా ఆమె బిడ్డలమే, అమ్మోరు భలే మెరిసిపోతుంది రోయ్, అమ్మోరికి లోటేంటి, అమ్మోరు ఎంతసేపు ఉంటుందో ఏమో, ఎప్పట్లాగే తెల్లారిపోద్దిరా అనుకుంటూ ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు తమ తమ అభిప్రాయాల్ని వెల్లబుచ్చుతున్నారు. ఈ మాటలన్నీ విశాలాక్షి శ్రద్ధగా విన్నది. ఆ తెల్లవార్లు ఆ కోయజాతి వారంతా రకరకాల బలులు మ్రొక్కు ఇచ్చారు. అమ్మోరికి ఆహార పదార్థాలను ప్రసాదంగా నివేదించారు. పండ్లు పువ్వులు సమర్పించారు. విశాలాక్షి కొన్నిటిని తిని మరికొన్నిటిని పారవేసి కావలసినంత పానకం త్రాగింది. ఆమె కొరికి పారవేసిన ఫలాలను వారు మహాప్రసాదంగా స్వీకరించారు. తెల్లవారబోతుంటే విశాలాక్షి లేచి వెళ్లబోయింది. వారంతా ఆమెను కొంత దూరం అనుసరించి వెనుదిరిగారు. విశాలాక్షి దూరంగా పొలంలో కట్టివేసిన తన గుర్రం వద్దకు వచ్చి హడావిడిగా వారందరికీ చేయి ఊపుతూ తలాడిస్తూ అతి వేగం మీద అశ్వంపై వెళ్లిపోయింది. దూరం నుండి చూస్తున్న వారంతా అమ్మోరికి జేజేలు పలుకుతూ తమ గ్రామానికి వెళ్లిపోయారు. కొంత దూరం పోయిన తర్వాత విశాలాక్షి వెనుదిరిగి చూసింది. ఎవరూ అనుసరించటం లేదని నిర్ధారించుకొని, అమ్మయ్యా, బ్రతుకు జీవుడా అనుకుంటూ దగ్గరలో ఉన్న కొలనులో నీరు త్రాగి గుర్రానికి దానా పెట్టి ఊపిరి పీల్చుకొని గండం గట్టెక్కిందిరా భగవంతుడా అనుకుంటూ నెమ్మదిగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. విశాలాక్షి కొంతసేపటికి కోటీశ్వరం అనే పుణ్యక్షేత్రానికి చేరుకుంది. ఆనాడు శివరాత్రి కావటం వల్ల అక్కడున్న శివేశ్వరాలయానికి అనేక మంది భక్తులు వచ్చారు. వారందరూ కోనేటిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. విశాలాక్షి కూడా గుర్రాన్ని ఒక సురక్షిత ప్రదేశంలో కట్టివేసి కోనేటిలో స్నానమాడి దేవుని దర్శించుకుందామని ఆలయంలోనికి ప్రవేశించింది. దేవుని దర్శించుకొని తిరిగి వస్తూ ఉంటే ఆలయంలో ఆమెకు ఒక స్త్రీ కనిపించింది. ఎక్కడో చూసినట్లు అనిపించింది ఆమెను. తదేకంగా ఆమెనే చూడసాగింది. ఇది గమనించిన ఆమె, ఏమమ్మా, ఇంతకు ముందు నన్నెక్కడైనా చూశావా, లేక నాలాంటి వారెవరైనా తారసపడ్డారా అని అడిగింది. అదే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానండి అంది విశాలాక్షి. ఓసి, నీ ఇల్లు బంగారం కాను, నన్నే గుర్తుపట్టలేదటే, ఒకనాడు ఉద్యానవనంలో నేను వీణపై వాయిస్తుంటే నీవు నా వద్దకు రాలేదు, పాటయ్యాక పలకరిద్దామనుకుంటే నీవు నిద్రలో మునిగిపోలేదు, గుర్తు రాలేదు, మళ్ళీ ఇంతకాలానికి కలిశావు, ఇప్పటికైనా గుర్తొచ్చిందా లేదా అంది. విశాలాక్షి విస్తుపోయింది. అవును, అప్పుడెప్పుడో నాకొక కల వచ్చింది, అందులో వీణ మీడుతూ కనిపించిన ఆవిడే ఈమెయే, సందేహం లేదు. ఆహా, ఎంత విడ్డూరం, కలలో కనిపించిన ఆవిడ వాస్తవంలో కనబడటమేమిటి, ఏమిటి వింత, అంతా ఏదో మాయలాగుందే అనుకొని జ్ఞాపకం వచ్చావమ్మా అంది. నాడు నీకు లభించిన వాడని పువ్వు, ఆకలి దప్పులు తీర్చే ఫలం, ఆ రెంటిని జాగ్రత్తగా దాచుకున్నావు కదా అని అడిగిందామె. లేదమ్మా, వాటిని కడు దీనావస్థలోనున్న బ్రాహ్మణులకు దానం చేశాను అంది. అయ్యో, అవి అమ్మవారు నీకిచ్చిన ప్రసాదం కదూ, వేరొకరికి దానం చేయ తగునా తల్లి, సరేలే, దేవుని దయవల్ల అవి మరలా నీకు అందుతాయిలే అంది.
విశాలాక్షి తనకు కనిపించిన ఉద్యానవన మహిళను గురించి తెలుసుకోవాలనుకునేంతలో, ఇక్కడే ఉండమ్మా, నేను దైవదర్శనం చేసుకొని ఇప్పుడే వస్తాను అంటూ తటాలున లేచి గర్భగుడిలోనికి వెళ్లిపోయింది ఆవిడ. అలా వెళ్ళిన ఆవిడ ఎంతసేపటికి తిరిగి రాలేదు. విశాలాక్షి ఆలయమంతా వెతికింది, ఎక్కడా కనిపించలేదు. ఆమె వివరాలైనా తెలుసుకోలేదే అనుకుంటూ వెతుకుతూ బయటికొచ్చి మరలా ప్రయాణం కొనసాగించింది. విశాలాక్షి అతి త్వరలోనే ధర్మపురి అనే నగరాన్ని చేరి అందొక సత్రంలో బస చేసింది. అచట సత్రపు అరుగుపై ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం విశాలాక్షి విన్నది. ప్రజలు గుంపులు గుంపులుగా పోతున్నారెక్కడికిరా? ధర్మాంగద ప్రభువు గారి కొలువులో ఈ రోజు పెద్ద సభ ఒకటి జరుగుతుందట, అక్కడికి అన్నాడు వేరేవాడు. ప్రతిరోజు సభ జరుగుతుందిగా, ఈ రోజు విశేషమేమిటో? ధర్మాంగద మహారాజు గారి కొలువుకొక అద్భుతమైన ఫలము చేరిందట. అది ఒడిపోదట, నిత్యము తాజాగా ఉంటుందట. దానిని తింటే ఏమవుతుందో ఎవరికీ తెలియదట. అంతేకాదు, మలయాళ దేశపు రాజుగారు కూడా ఒక అద్భుతమైన పువ్వును తెచ్చినారట. దాని పరిమళం 8 మైళ్ళు వ్యాపిస్తోందట. అది నిత్యము తాజాగా ఉండి వాడిపోవటం లేదట. అది సంగతి. ఆ రెంటిపై నేడు దర్బారులో చర్చ జరుగుతోందట. అటు పిమ్మట మదనమంజరి నాట్యం కూడా ఉంటుందట. అది విశేషం అన్నారు. విశాలాక్షికి వాటి గురించి ఏం చెబుతారో, ఎలాంటి విశ్లేషణలు ఇస్తాయో వినాలనే కోరిక కలిగింది. కాని తను స్త్రీ. అందుకే విశాలాక్షి మగవేషం ధరించి రాజ్యసభకు బయలుదేరింది. రాజ్యసభ రంగురంగుల దీపాలతోనూ, నగిషి చెక్కబడిన చిత్రాలతో, చక్కగా వేలాడుతున్న తెరలతోనూ అందముగా అలంకరించబడి ఉన్నది. ఇరుప్రక్కల ముఖ్యులు కూర్చునేందుకు వీలుగా అందమైన సింహాసనం లాంటి కుర్చీలతోనూ, అటూ ఇటూ పూర్వరాజుల అందమైన చిత్రపటాలతోనూ వేలాడుతున్న అందమైన చక్కని దీపతోరణాలతోనూ ఆ రాజసభ చూడముచ్చటగా ఉంది. ఆ సభ మధ్యలో విచిత్రమైన అద్భుత మహిమాన్వితమైన పండును, పుష్పాన్ని వేలాడదీశారు. సభ అంతా కిటకిటలాడిపోతోంది. జనం తండోపతండాలుగా రాసాగారు. ఆ అద్భుత పుష్ప పరిమళాన్ని అందరూ ఆఘ్రానిస్తూ ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. ఆ పుష్ప పరిమళం వారి హృదయాలను ఆహ్లాదపరుస్తోంది. వివిధ దేశాల రాజులు, ప్రముఖులు ఇరుప్రక్కల ఆసీనులైనారు. అక్కడికి వచ్చిన వారందరూ ఆ వింత ఫల పుష్పాలను గురించే మాట్లాడుకోసాగారు. ఇంతలో రాజుగారు సభకు విచ్చేశారు. అంతటా నిశ్శబ్దం. రాజుగారొక పర్యాయం సభను, సభాసదులను, ప్రముఖులను ఉద్దేశించి, సభాసదులారా, అసహజమైన వింత వస్తువులు లభించినచో వాటి విశేషాల్ని అందరికీ తెలియపరచడం రాజధర్మం. సభలో వేలాడదీసిన వింత ఫలం, పుష్పాలు గురించి మీకు తెలిసే ఉంటుంది. గత 15 దినముల నుండి అవి ఇక్కడనే ఉన్నాయి. కాని ఆ ఫలపుష్పాలు పాడవనూ లేదు, వాడిపోనూ లేదు. యోజన పర్యంతం తన పరిమళాన్ని వెదజల్లే ఆ వింత పుష్పం విశేషాలు గాని, వాడని, ఎండిపోని, తింటే ఆకలి దప్పులు ఉండవని చెబుతున్న ఆ ఫలాన్ని గురించి గాని మీకేమైనా తెలిసి ఉంటే సభాముఖంగా విన్నవించగలరు. కొంతవరకు వీటిని గురించి తెలిసిన వారున్నారు. ముందుగా వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. భీమశర్మ గారు, ముందుగా మీ అభిప్రాయాన్ని వెలిపుచ్చండి అని ఆజ్ఞాపించారు. భీమశర్మ లేచి రాజుకు, సభాసదులకు నమస్కరించి, ఆర్యులారా, నా పేరు భీమశర్మ. మాది విజయపురం. నాకెక్కువగా చదువు అబ్బలేదు. విద్యాహీనుడవని నా బంధువులతో సహా అందరూ అవమానిస్తూ గేలి చేస్తూ ఉంటే భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాను. అంతలో ఎక్కడి నుండో ఒక అశ్వారూఢుడు వచ్చి, అయ్యా, తమరెవరు? ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు? ఆత్మహత్య ఘోర పాపమంటూ వచ్చి నన్ను వారించి నా అభిప్రాయాన్ని విరమింపచేసి నా వృత్తాంతమంతా విని జాలిపడి, స్వామి, అద్భుత మహిమాన్వితమైన ఆ పండును గ్రహించండి. ఇది తింటే ఆకలి దప్పులు ఉండవు అని చెప్పి ఫలమును ఇచ్చాడు. ఈ ఫలమును సామాన్యులకు ఇవ్వవద్దని మహారాజు గారికి ఇచ్చి వారి దరిద్రమును పోగొట్టుకోమని సెలవిచ్చింది. అత్యంత దరిద్రావస్థలో మగ్గుతున్న నేను ధర్మపురికి చేరి మహారాజు గారికి ఈ ఫలాన్నిచ్చి బహుమానాలు అందుకొని నా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని అడుగుగా అతనికే ఇచ్చివేశాం మహాప్రభో అని చెప్పాడు. వెంటనే స్వర్ణకారుని సభలో ప్రవేశపెట్టారు. అయ్యా, ఈ పండును 2-3 రోజులు నా వద్దనే ఉంచుకొని నా ప్రియురాలు వేసే అయిన తారామణికి ఆమె మెప్పు పొందాలనే తపనతో ఇచ్చాను. అంతకు మించి నాకేం తెలియదు ప్రభో అంటూ ముగించాడు. అప్పుడు వేసే అయిన తారామణి లేచి, మహాప్రభు, నేను అద్భుత మహిమగల పండును నా ఇంటి గుమ్మానికి కట్టి దాని నుండి వచ్చే మధుర వాసనలతో విటులను ఆకర్షించాలనుకున్నాను. ఇంతలో రాజభటులు ఫలం కోసం అన్వేషిస్తున్నారని తెలిసి
ఆ ఫలం వలన నాకేదైనా ముప్పు రావచ్చునని తలచి దానినెక్కడైనా పారివేయమని మా దాదీకి ఇచ్చితిని. అంతకంటే నాకేమీ తెలియదు మహారాజా అంది. వెంటనే దాదీని కూడా రాజసభలో ప్రవేశపెట్టారు. ఆమె భయకంపితురాలై, రాజా, నేనా పండును కందకంలో పారవేద్దామనుకున్నాను. దారి మధ్యలోనున్న నా విటుని పలకరించి పోదామని వెళ్ళాను. అతడా అద్భుత ఫలాన్ని చూసి నన్ను పండును ఎంతో మెచ్చుకున్నాడు. అతడు చూపిన ప్రేమాభిమానములకు ముగ్ధురాలినయ్యాను. అతనికే ఆ పండు నర్పించాను అంది. అంతటా విటుడు లేచి, రాజా, దాది ఫలాన్నిచ్చిన మాట వాస్తవమే. అయితే ఆ ఫలాన్ని తినటం వల్ల నాకొచ్చే లాభం ఏమీ ఉండదు కదా అనుకొని దానిని అంగడికి తీసుకొని పోయి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకోవాలి అనుకున్నాను. అంగడికి తీసుకుపోతున్న ఆ ఫలం నుండి అద్భుతమైన మధుర వాసనలు వ్యాపించగా అందరూ నా చుట్టూ మూగారు. ప్రజలందరూ చుట్టుముట్టి నీ వద్దనున్న ఆ అద్భుత ఫలమును చూపమని ఒత్తిడి చేయసాగారు. ఆ అలజడికి రాజభటులు వచ్చి నన్ను బంధించి మీ వద్దకు తీసుకువచ్చారు. అది సంగతి అని వినయంగా చెప్పి ఊరుకున్నాడు. సభ్యులందరూ కరతాళ ధ్వనులు చేస్తూ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ అద్భుత ఫలం యొక్క మహిమను పొగడసాగారు. అంతటా మహారాజు సభనుద్దేశించి, మీరిప్పుడు అద్భుత పుష్పం గురించి తెలుసుకొందురుగాక. ఈ అద్భుత పుష్పం విశేషమేమిటో ప్రథమంగా ఆ వృద్ధ విప్రోత్తముడు వివరిస్తాడు అన్నాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు లేచి పుష్పమహిమను ఇట్లా చెప్పసాగాడు. ఇంక తరువాత కథ ఏం మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి.